వెలుగుమట్ల బాధితులకు న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ. ఈ బాధితులకు న్యాయం సాధించేందుకు రిటైర్డ్ జడ్జి, మాజీ ఆర్మీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు లేకుండా సుమారు 750 ఇళ్లను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. ప్రజా పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి 460 మందికి ఇళ్లు లేదా ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ ఇంకా అనేక మంది బాధితులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. బాధితులందరికీ పూర్తి న్యాయం జరిగే వరకు కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందని, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వారి నివాసం, అద్దె, పిల్లల విద్యకు అవసరమైన సహాయం ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. కమిటీకి ప్రభుత్వం, అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మేధావులు ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి అంటి వారు స్పందించి బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని కవిత విజ్ఞప్తి చేశారు. సార్, ఖమ్మం వచ్చి చూడండి దయచేసి. ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా అప్పటికప్పుడు కట్టుబట్టలతోని బయటకు వెళ్ళగొడితే పేదవారి పరిస్థితి ఏమైతున్నది చూడండి. చూసి ప్రభుత్వానికి మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. నేను డాక్టర్ విశారదన్ గారు పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మీ సలహాలు, సూచనలు తొందరగా స్వీకరిస్తుందేమో ప్రభుత్వం మాకు తెలియదు. కానీ మీరు ఇది కరెక్ట్ సమయం, సందర్భం, పేదల పక్షాన నిలబడాల్సినటువంటి సందర్భం. ఒక మేధావి మౌనం సమాజానికి చాలా నష్టం చేస్తుందని చెప్తారు. మౌనం పాటించకండి దయచేసి. ప్రొఫెసర్ కోదండరాం గారైనా, ఆకునూరు మురళి గారైనా, ప్రొఫెసర్ హరగోపాల్ గారైనా మీరంతా ఇది కరెక్ట్ సందర్భం. ఖమ్మం ప్రజల్ని, వారి కష్టాలని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎఫర్ట్, ఈ కమిటీ ఒక న్యూట్రల్గా ఉండేటటువంటి కమిటీ కాబట్టి ప్రభుత్వం సహకరించి, ముఖ్యంగా జిల్లా కలెక్టరు, అక్కడ ఉండేటటువంటి కమిషనర్ గారు వీరందరికీ కూడా మరి సహకరించి సవ్యంగా వారు చేసేటటువంటి పని సాగే విధంగా సహకరిస్తారని చెప్పి మాట్లాడి, తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే అధికారులతో కూడా మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకొని మేము సింపుల్గా ప్రభుత్వానికి, అధికారులకు అండ్ అక్కడ ఉండేటటువంటి ఒక బాధితులకు సలహాలు ఇవ్వడం మాత్రమే మా పని. అందులో పాటిస్తారా, పాటించారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ పాటిస్తే బాగానే ఉంటుంది. అందులో ఇవాళ అమెరికాకి చెప్పేవాడు అమెరికాకి సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇచ్చి ఇవ్వడానికి ఏముంది, మేము ఇస్తాం సలహాలు. కానీ దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని, సహృదయంతో కనుక చేసినట్లయితే ఘర్షణను నివారించవచ్చు. అది రేపు ఖమ్మం వెళ్ళడానికి, రేపు ఉదయానికి ఖమ్మం వెళ్ళి భూబాధితుల్ని కలవడం, ఏ భూమిలో ఇల్లు కూలగొట్టారో ఆ భూమికి వెళ్ళడం, ఇదంతా ఒక డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ వేలో, ఒక పీస్ఫుల్ మెథడ్లో, ఒక ఉన్నతమైనటువంటి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి, మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా తపన పడుతున్నటువంటి ఒక మహాన్ వ్యక్తి ఆధ్వర్యంలో డెమోక్రాటిక్ వేలో ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రాటిక్ వేలో విక్టిమ్స్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రాటిక్ వేలో ఎగ్జిక్యూటివ్ అధికారులను కలుస్తూ ఉంది, బాధితులను కలుస్తూ ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కలుస్తూ ఉంది. మేము ఇక్కడి నుంచి కోరేది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేశారు, సంతోషం. నిన్న 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు. Of the society who should be the voice for this poor people to give the right justice. So we are not here I'm not an active member of any political party or anything. The sheer my commitment and thanksgiving to Kavita ma'am's initiative goes back to 2020. That's why I'm here. So we will be going on ground. We will be meeting all the people who have been there. And the Buddha land, basically it's a kind of a act which clearly says all the rich people, zamindars who had big land holdings, gave away their land to the poor voluntarily. So this is not a government land as per se. The similar act like land ceiling act also exists in Tamil Nadu.